రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ హైదరాబాద్ బషీర్బాగ్ కార్యాలయంలో కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆయన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. యాప్ ప్రచారం చేసిన వ్యవహారంలో తీసుకున్న పారితోషికంపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వాంగ్మూలం తీసుకుంటున్నారు. జంగ్లీ రమ్మీ, లోటస్ 365, జీత్విన్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని పలువురు సినీ నటులకు జూలై 21న నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మితో పాటు పలువురు నటులున్నారు. ఇక కేసులో విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు ప్రకాష్ రాజ్. అలాగే ఈ నెల 11న దగ్గుబాటి రానా, 13న మంచు లక్ష్మి ఈడీ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ హైదరాబాద్ బషీర్బాగ్ కార్యాలయంలో కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆయన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. యాప్ ప్రచారం చేసిన వ్యవహారంలో తీసుకున్న పారితోషికంపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఇక జంగ్లీ రమ్మీ, లోటస్ 365, జీత్విన్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో విచారణకు రావాలని పలువురు సినీ నటులకు జూలై 21న నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మితో పాటు పలువురు నటులున్నారు. ఇక ఈ కేసులో విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు ప్రకాష్ రాజ్. అలాగే ఈ నెల 11న దగ్గుబాటి రానా, 13న మంచు లక్ష్మి ఈడీ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.